మరి క్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటల్లో ప్రాముఖ్యమైన మాట మనం ఒక మాట, 3వ మాట మనం 5 నిమిషాల్లో క్లుప్తంగా మాట్లాడుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు చదవండి. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడిను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. మరి ఈ వాక్యం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో ఆయన మరణకాలంలో కూడా, చనిపోతూ కూడా, ఎంతో వేదనతో కూడా తల్లి పట్ల బాధ్యత నెరవేర్చాడు. తల్లిని నిర్లక్ష్యం చేయలేదు. తల్లి పట్ల బాధ్యత. మరొకసారి చదవమ్మా. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పనాగము. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను. తన అతిగా ప్రేమించిన శిష్యుడితో, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని చెప్పను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునెను. దేవుడు తన బాధ్యతను నెరవేర్చను. తల్లి పట్ల బాధ్యత. సహజంగా చూసినట్లయితే తల్లిదండ్రులను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఏంటంటే, ఇంకో వచనం మనం చూసుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం. నిన్ను వలె నీ తల్లిని ఉపదేశం అంగీకరించుము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకము. నీ తల్లిని ముదిమి యందు, నీ తల్లి ముదిమి వయస్సులో మనం నిర్లక్ష్యం చేయకూడదు. మనం సహజంగా చూస్తాం. మనం ఏంటంటే తల్లిని చాలామంది చూసుకోరు. డబ్బులు ఉన్నాయని వదిలేస్తారు. చాలామంది చూసుకోరు. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఈరోజు జరగబోయే ఈస్టర్ పండుగలో పాలరాయితో సమాధి కడతారు. చక్కగా పాలరాయితో సమాధి. బ్రతుకున్నప్పుడు ఎవరు ఒక్క భోజనం కానీ ముద్ద కానీ ఎవరు పెట్టరు. పాలరాయితో సమాధానం కడతారు. 5,000 మందికి మటన్తో భోజనం పెడతారు. 5,000 మందికి మటన్తో భోజనం పెడతారు. పాలరాయితో సమాధి కడతారు. అంతే, సమాధి గడికి వెళ్ళి అంతే, అయిపోయింది. తల్లిని అలాగే చూసుకుంటారు. బ్రతుకున్నప్పుడు తల్లిని నువ్వు ఎలా చూసుకున్నావు? బ్రతుకున్నప్పుడు నీ తల్లిదండ్రులని ఎలా చూసుకున్నావు? బ్రతుకున్నప్పుడు నీ కుమారుని ఎలా చూసుకున్నావు? కనీసం నీకు తెలిసిన వాక్యాన్ని, కనీసం నీకు తెలిసిన సత్యాన్ని గ్రహించి తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసుకున్నా నువ్వు చూసావా? లేదే. చనిపోయిన తర్వాత నువ్వు ఈ విధమైన చేస్తే అది దేవునికి మంచి కార్యమేనా? లేదే. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు అంత వేదనలోనూ అంత బాధలోనూ చనిపోయే స్థితిలో ఉన్నా కూడా తల్లి పట్ల బాధ్యత నెరవేర్చాడు. కుమారుడికి తల్లిని అప్పగించాడు. ఆ బాధ్యతలో మనం కూడా ఉన్నామా ఈ రోజుని? ఆయన చనిపోతూ కూడా అన్ని బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యతలో మనం కూడా ఉండాలని, మన అందరూ తల్లి పట్ల నిర్లక్ష్యం చేయకుండా, తండ్రి పట్ల నిర్లక్ష్యం చేయకుండా దేవుని మాటలు మనం నేర్పించాలని, అంత బాధలో అంత ప్రేమలో ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడని ఆ యొక్క మాటలు చెప్పి తన ప్రేమను వెల్లడించి ఆ యొక్క 3వ మాటలు చెప్పాడు. ఈయన మాటలు ముగించిన దేవునికి అందరికీ వందనాలు.